అండి బాబు, నేను మెజ్జిన్ మాట్లాడుతున్నా. ఇవాళ మా కుర్రాలు మన జూబ్ మీద ఉన్నారండి. ఎందుకంటే మా సార్ వచ్చి ఇవాళ ఎవరి కాళ్ళకి ఓన్గా డ్రైవింగ్ చేయమని వెహికల్ ఇచ్చారండి. మేము డ్రైవింగ్ చేసే ప్లేస్ లో ఎక్కడ నుండి వచ్చిన పక్షులన్నీ ఎక్కడ ఉన్నాయండి. చూసారు కదా పక్షులు ఎలా తిరుగుతున్నాయి. ఆ పక్షులను చూస్తూ శాతం టైం కల్పిస్తామండి. తెలిసిన కొంతమంది ఏమంటున్నారంటే, ఎందుకురా బయట అంతా డబ్బులు వేస్ట్ కదా, ఆర్టీసీలోని బయట తక్కువ చేసేస్తున్నారు కదా అని అంటున్నారండి. బయట 15,000కి 18,000 చేసేస్తారండి. ఎందుకంటే మనకు అక్కడ సర్టిఫికేట్ ఉండదండి. అలాగే మనకు వాళ్ళ దగ్గర ఉండి కూడా నేర్పరు. ఎందుకంటే మన సర్టిఫికేట్ ఉందంటే సర్టిఫికేట్ దేనికో దానికి పనిచేస్తుంది. మన రేపు పొద్దున ఆర్టీసీలో కానీ బయట ఎక్కడన్నా కానిస్టేబుల్ దాంట్లో కానీ మన ఎక్కడన్నా నోటిఫికేషన్ వస్తే అన్న అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. అలాగే ముందుగా ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, ఈ ముందుగా ప్రిపరేషన్ ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళతో ఇస్తారండి. మనకి ఏం క్లాసులు ఏం పూర్తిగా చెప్పరండి. 32 రోజులు ట్రైనింగ్ ఇచ్చి సార్ 32 రోజుల తర్వాత మనకు పూర్తిగా వచ్చిన తర్వాత బస్సు మన చేతికి ఇస్తారండి. చేతికి ఇచ్చి మనం ట్రైల్ వేయించి అప్పుడు ఆర్టీఓ ద్వారా సర్టిఫికేట్ ప్లస్ లైసెన్స్ వస్తుందండి. ఏదైనా స్కిల్ నేర్చుకుంటేనే కదండి మనకి వాల్యుబుల్, లేకపోతే వేస్ట్ కదండి. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఏదైనా స్కిల్ నేర్చుకుని బయటకు ప్రాపర్గా వెళ్తే కానీ మనకు విలువ ఉండదని నా ఉద్దేశం అండి. మేమైతే ఎలా చేసామో క్లాసు, డ్రైవింగ్ క్లాస్లో ట్రైల్ అనేది మీకు చూడండి మీ వీడియోలో. ఏంటి మమ్మీ ఎవడీడు? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అరే చూసారు కదండి, మహా అయితే మా కుర్రలో వచ్చి 6 రోజులు అవుతుందండి. ఈ 6 రోజులు ఎంత ఇంప్రూవ్మెంట్ అయ్యారన్నది మీకు అర్థమవుతుంది. అలాగే జనాలందరికీ చెప్పేది ఏంటంటే, ఏదో స్కిల్ నేర్చుకుని త్వరగా సెటిల్ అవ్వమని నా సజెషన్ అండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో కావాలితే లైక్ చేసి ఫాలో కొట్టండి. అందరికీ బై బై, టాటా.